నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శావల్యాపురం మండలం కనుమర్లపూడికి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మండల ఎస్ఐ శివనాగరాజును ప్రత్యేకంగా అభినందించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసిన యూనియన్ నాయకులు ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకుల పిలుపు. పొలాలకు వెళ్లేందుకు కాలువపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్న కమ్మవారిపాలెం గ్రామస్తులు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు. అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను శావల్యాపురం ఎస్ఐ దాసరి శివనాగరాజు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా గోవా నుండి మండలంలోని కనుమర్లపూడి గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న 4020 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరుకు తరలించారు. లారీతో పాటు కారుమంచి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎస్కే మహబూబ్ సుబాని, వెంకట్రావులను ఆయన ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శావల్యాపురం ఎస్ఐ శివనాగరాజును సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. First of all, let me congratulate SHO Saivalyapuram, Inspector and DSP for a job well done. నిన్న మనకు వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు we have intercepted a lorry which had a legal load of washing machines. విజయవాడకి వస్తున్నటువంటి ఒక లీగల్ లోడ్, ఆ లీగల్ లోడ్ మధ్యలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ గోవా. మీరందరూ ఫాలో చేస్తుంటే మీరందరికీ తెలుసు, యూజువల్గా తెలంగాణ నుంచి లేదంటే కర్ణాటక నుంచి వస్తుంది. బట్ ఫస్ట్ టైం మనకి గోవా వైపు నుంచి తీసుకుని వచ్చి రూట్ నుంచి హైవే మీద ఎక్కి లీగల్ ఇలాంటి లోడ్స్, వాషింగ్ మెషిన్ కానీ వేరే సామాగ్రిలు కానీ ఏదైనా పెట్టుకుని దాని మధ్యలో తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి 2 అక్యూజ్లు కూడా సైట్ అయ్యారు. ఓవరాల్గా దీంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మా టీమ్స్ అక్యూజ్డ్కి తిరుగుతున్నాయి కాబట్టి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డిస్క్లోజ్ మచ్ డీటెయిల్స్ అబౌట్ ద కేస్. అదేవిధంగా మనకి సిఆర్పిసి కింద 24 అవర్స్లో అరెస్ట్ చేసిన వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టాలి కాబట్టి వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్. వీ హావ్ పిక్డ్ అప్ ది ఏసీ త్రూ కర్ణాటక, త్రూ ఆంధ్ర వచ్చి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఇది లోకల్ వాళ్ళ వర్కేనే అక్కడికి వెళ్ళి గోవా నుంచి సరుకులు తెప్పించుకొని ఇక్కడ అమ్మడానికి ప్లాన్లు వేశారని మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. ఓవరాల్ వీ హావ్ కాట్ 4020 4020 బాటిల్ నిన్న పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ దీనికి మార్కెట్ వాల్యూ ఈజ్ అరౌండ్ 10 lakh rupees. సో అగైన్ లెట్ మీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. ప్రతిసారి రిపీట్ చేసినట్లు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పబ్లిక్కి ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మనకు అందించండి. ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్ ఆల్సో. ప్రతిసారి చెప్తాము, దిస్ వాట్సాప్ నంబర్ స్టేషన్ పరిధిలు కూడా పెట్టించాం. ప్రతి స్టేషన్లో మనము మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబరు, ఎస్పీ నంబరు, సిఐ నంబరు, ఎస్ఐ, డిఎస్పీ అందరి నంబర్లు పెట్టించాం. మీరందరూ చూశారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా క్యాచెస్లో, చాలా ఇల్లీగల్ సీజర్స్లో పబ్లిక్ హ్యావ్ గివెన్ అస్ ది ఇన్ఫర్మేషన్. సో ఐ రిక్వెస్ట్ అగైన్ ద పబ్లిక్, ప్లీజ్ ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ జరుగుండొచ్చు, గుట్కా ఖైనీలు ఉండొచ్చు, లేదా ఇల్లీగల్ శాండ్ ఉండొచ్చు, లిక్కర్ ఉండొచ్చు, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. మీ ఐడెంటిటీని మనం గోప్యంగా ఉంచుతాము. వీ విల్ నాట్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ. అగైన్ ఐ కంగ్రాచులేట్ SI Saivalyapuram, his team, Inspector
SDPO Narsaraopeta, and everybody who are monitored this program and operation. మీరందరికీ తెలుసు, గతంలో కూడా శైవల్యపురంలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక పట్టుదలతో బాగా చేయాలి. ఈ ఓవరాల్ ర్యాకెట్ వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుందని ఒక ఫోకస్డ్ అప్రోచ్తో మా వాళ్ళు ఈరోజు మంచి క్యాచ్న పట్టుకున్నారు. I congratulate them and I request the media friends also, please ensure that you also pass on whatever information you have. Thank you, all of you, stay safe. కొంతమంది మాస్కులు మళ్ళీ మర్చిపోతున్నారు, కెమెరామెన్లు విలేకరులు, దయచేసి పెట్టుకోండి. This is the second wave that we are expecting among COVID. I request all the public also to stay safe. Winter కూడా అప్రోచ్ అవుతుంది. వింటర్ ఇస్ కమింగ్ అంటారు ఒక ఫేమస్ సీరియల్లో. సో ప్లీజ్ స్టే సేఫ్. భౌతిక దూరం కానీ చేతులు కడుక్కోవడం కానీ దయచేసి పాటించండి. ఇంకా మన కరోనాతో ఫైట్ అవుతుంది, ఫినిష్ కాలేదు. సో లెట్ us be very very careful. హ్యాండ్ వాష్ కానీ టైం టు టైం చేసుకోండి. సో విత్ దట్ గుడ్ పీస్ ఆఫ్ న్యూస్ అండ్ బిట్ ఆఫ్ అడ్వైస్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ డే ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా వినుకొండ పట్టణంలో డాల్ మిల్ యాజమాన్యులకు సమ్మె నోటీసులను అందించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మిక చట్టాలను అమలుపరచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర కార్యదర్శి ఐ వేమేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయటం, సచివాలయ పోలీసుల వేధింపులను నివారించటం, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ నెల 26న జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేటిల్లా, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఐ వేమేశ్వరి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ప్రైవేటు సంస్థలకి, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నం ఈరోజు ఐసిడిఎస్ చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 45 సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ను ప్రారంభించిన తర్వాత అనేక గ్రామాల్లో పేద గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలకు ఈరోజు సేవలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. బలవంతంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లల్ని ఈరోజు ఎలిమెంటరీ స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియం పేరుతో పిల్లల మెదడు మీద ఈరోజు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం పేరుతో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళ సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ప్రైవేట్ స్కూళ్ళకి అంగన్వాడీ కేంద్రాలను అటాచ్ చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి పెన్షన్ సదుపాయం కల్పించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీలకి ఐసిడిఎస్లో నిధులు కూడా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్కి బడ్జెట్ కేటాయించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్లో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని జాయిన్ చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వకుండా మన రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈరోజు సూపర్వైజర్లకి సిడిపిఓలకి పీడీలుగా ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అంటే దుర్మార్గంగా వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర నుంచి లెటర్లు తెచ్చుకోమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచించాలి, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే 450 జనాభా దాటినటువంటి మినీ వర్కర్లు ఏ సెంటర్లు అయితే ఉన్నారో వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా జీతాలు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నాము.
అలాగే ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం, మంచిదే. కానీ కొన్ని చోట్ల ఈరోజు సెంటర్ అద్దెలు రావట్లేదు, అలాగే 2 సంవత్సరాల నుంచి టీఏడిఏలు రావట్లేదు. ఇవన్నీ కూడా మేము మొన్న కమిషనర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈ రోజున కేంద్రాలు నిర్వీర్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి రేపు జరగబోయేటటువంటి నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలో కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రిటైర్మెంట్తో కూడినటువంటి పెన్షన్ ఇవ్వాలి, అలాగే ఐసీడీఎస్కు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. 2న ఐసీడీఎస్ స్థాపించారు. అప్పటి నుంచి కూడా వివిధ సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఐసీడీఎస్ వచ్చిన దగ్గర నుంచి కూడాను గ్రామాలలో కుపోషణ చాలా తగ్గిపోయింది అన్నమాట. లోపపోషణ బాగా తగ్గిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అన్ని మిగిలిన వాళ్ళు కూడా గుర్తించారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఐసీడీఎస్ని నిర్వీర్యం చేయాలని చెప్పని చూస్తూ ఉన్నారు. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వైఎస్ఆర్ చేయూత పేరుతోటి కొంతమంది అంగన్వాడీ వర్కర్స్కి వచ్చినా కానీ మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతం తీసుకుంటున్నారు కాబట్టి దీనికి అనర్హులు అని చెప్పానని ఇచ్చిన డబ్బులను కూడా వాపస్ తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు, దీన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈరోజు నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటుంటే అదేమంటే మీకు రేషన్ కార్డు ఉంది అని చెప్తున్నారు. రేషన్ కార్డు మాకు అవసరం లేదు. రేషన్ కార్డు తీసేసుకొని అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాము. ఈరోజు మేము పథకాలంటికి మీరు అనర్హులు అని చెప్తున్నారు. మేము ఏ రకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులం అని చెప్పని అడుగుతున్నాము. మాకేమైనా ట్యాక్స్ కట్ అవుతుందా, 4 వీలర్స్ ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి? ఇదే వినుకొండలో ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఎందుకు ఏర్పడింది? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో యూనియన్గా కొట్లాడి కూడాను మేము జీవో నెంబర్ 7 సంపాదించుకున్నాం, అంగన్వాడీలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పనని. అట్లాంటి జీవోను కూడా ఈరోజు ఖాతరు చేసేసి దాన్ని పక్కన పడేసేసి ఇచ్చిన స్థలాలు కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు. అంగన్వాడీ వర్కర్లకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పనని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనని, హెల్పర్లకి వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పనని మేము తర్వాత నూతన విద్యా విధానము ఎలిమెంటరీ స్కూళ్ళు కాకుండా అంగన్వాడీ సెంటర్లోనే నిర్వహించాలి. వినుకొండ మండలంలోని కొత్తపాలెం, కొప్పుకొండ, నడిగడ్డ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయాధికారిని జి వరలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 0 వడ్డీ పథకాన్ని ఆమె వీక్షించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాల్లోని పంటలను పరిశీలించి తెగుళ్లు నివారణ చర్యలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం చెవిటిపాలెం, ఏల్చూరు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 2020-2021 సంవత్సరానికి చేపట్టవలసిన పనులపై గ్రామ సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి గ్రామ సచివాలయంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న ప్రజలకి తెలియజేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈఓపీఆర్డి ప్రసాదరావు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూజెండ్ల మండలం మారెళ్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం ప్రజలు పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని కాలువను దాటి పొలాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేదని, బ్రిడ్జి ఏర్పాటు చేస్తే వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై గ్రామానికి పాదయాత్రకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గ్రామస్తులు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదే నా పేరు వెంకట్రావు. వాగొచ్చినప్పుడు పాలైపోతున్నాం. అవతలకి బ్రిడ్జి కావాలి పొలాలు పోవటానికి. ఇక్కడ నుంచి మిట్టశాల బాట మాకు బ్రిడ్జి కావాలి. వాగొచ్చిందంటే పిల్లలు కానీ ఎవరు పావతలకు వెళ్ళిపోలేకపోతున్నాం. పొలం ఇక్కడ ఊరు కమ్మవారిపాలెం రోడ్డు యువతల నుంచి వాగు అవతలకి నల్లపాలెం పోయే రోడ్డు. మాకు వర్షం పడితే పొలానికి పోవడానికి అవకాశం లేకుండా పోయింది. మనుషులు పాలైపోతున్నాము. పైరు వేసుకున్నా కానీ ఇంటికి తెచ్చుకోలేకపోతున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి మా ఎమ్మెల్యే గారు ఇది ఏదన్నా కనుక్కొని మాకు సమస్యలు తీరిచ్చితే అదే సంతోషం. ఆయనకు ధన్యవాదాలు.
రంగారావు గారు, శ్రీనివాస్ గారు, చంద్ర గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. నల్లగొలంబోయే రోడ్డుకి బ్రిడ్జి అవసరమని చెప్పారు. అక్కడ దాట్లవారి పాలెం కూడా ఆ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇక్కడ కూడా అదే బ్రిడ్జి కావాలా, ఇక్కడ కూడా అదే సమస్య ఉందని మన వాళ్ళు తెలియపరిచారు. కంపల్సరిగా మన గ్రామానికి ఆ నల్లగొలం పోయే వాళ్ళకి కంపల్సరిగా ఆ బ్రిడ్జిని నేను నిర్మాణం చేపిస్తానని కూడా మరొకసారి గ్రామ పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ సెలవుస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.